డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్, సెబీ అనౌన్స్మెంట్ కి సంబంధించి ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఒకసారి అదేంటో నేను చదువుతాను. ఓకే. ఫిబ్రవరి నుంచి 3-in-1 ట్రేడింగ్ ఖాతాలు ఇవ్వండి, స్టాక్ బ్రోకర్లకు సెబీ ఆదేశాలు. సో ఏంటి అసలు ఈ 3-in-1 ట్రేడింగ్ ఖాతాలు అంటే ఏంటి? దీనికి సంబంధించి సెబీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది? రైట్. ఇప్పుడు జనరల్గా ఏమైందంటే ఎప్పటికప్పుడు సెబీ పని ఏంటిదంటే ఈ స్టాక్ బ్రోకర్లు అనుకోండి, ఎవరైతే ఏం చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టడం, లేకపోతే కొత్త కొత్త చేంజెస్ ప్రతిరోజు ప్రతిసారి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఏం చేయాలి, వాళ్ళ ప్రికాషన్స్ ఏం చేయాలి, లేకపోతే ఏమి జరుగుతుంది. అంతకుముందు నుంచి కూడా మనం చాలా వీడియోలు చేయడం ఏమని ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో, సెబీ మీరు జాగ్రత్తగా ఉండాలి, సెబీ ఇట్లా గైడ్ చేయటం. రెండోది ప్రతిసారి అంటే చేంజెస్, ఇప్పుడు ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు కాబట్టి F&Oలో దాన్ని లిమిట్స్ పెంచడం, అమౌంట్ ఇంక్రీజ్ చేయటం, లాట్ సైజులు పెంచటం, 5 లక్షలు 10 లక్షలు కాకుండా 15 లక్షలు 20 లక్షలు చేయటం, లాట్ సైజులు అంటే ధరలు పెరిగి మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోయినా కొద్దీ లొసుగులు జరుగుతూ ఉంటాయి. నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ ఒక్కసారి ఇప్పుడు మనం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనో, బంగ్లాదేశ్ అనో, అమెరికాలో ఎలక్షన్స్ అనో, ఏదో ఒక ఈవెంట్ తోటి మార్కెట్లు FIలు అమ్మేస్తురనో, లేకపోతే వరల్డ్ మార్కెట్లు అస్థిరత లేవనో, లేకపోతే ఈ ఏవో ఈవెంట్ ఏవో న్యూస్ తోటి, లేకపోతే మార్కెట్లు రిజల్ట్స్ బాగలేవనో, లేకపోతే ఏదో న్యూస్ తోటి మార్కెట్లు పడుతూ వస్తాయి. ఈ పడుతూ ఉన్నప్పుడల్లా నష్టపోతుంటారు ఇన్వెస్టర్లు. ఈ నష్టపోయిన కొద్ది ఏమవుతుందంటే ఎంత కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు అనుకోండి, కొన్నాళ్ళకి వాళ్ళు తగ్గిపోతారు. ఎంత మ్యూచువల్ ఫండ్స్ సపోర్ట్ చేసినా, ఎన్ని SIPలు ఉన్నా, ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ కొత్త కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తున్నా నష్టపోతూ ఉన్నారు అనుకో, ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతూ ఉంటారు. కాబట్టి సెబీ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు చేంజెస్ చేయటం, ఈ రూల్స్ రెగ్యులేషన్స్లో మాడిఫై చేయటం, ఇన్వెస్టర్కి సపోర్ట్గా, ఇన్వెస్టర్ బెనిఫిట్ అయ్యేటట్టుగా, ఇన్వెస్టర్ కోసానికి ఇప్పుడు ప్రజెంట్ 3-in-1. ఈ 3-in-1 అనేది ఏంటంటే కొన్ని ఆల్రెడీ అంతకుముందు నుంచి అమల్లో ఉన్నాయి. కొన్ని QSB అంటారు, క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్. ఈ క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్ అంటే ఎవరెవరైతే బ్రాండ్ ఉన్నారో వాళ్ళు ఇవి చేయాలి అనేది ఫిబ్రవరి. అది అన్నీ అక్కర్లే, ఓవరాల్గా అందరూ కూడా ఒకప్పటి మాదిరి లేదు. ఎవరైతే బ్రోకర్ అంటామో, బ్రోకర్ కాదు వాడు మెంబరు. ఎవరైతే NSE మెంబరు, BSE మెంబరు, MCX మెంబరు, IEX మెంబరు, MSME మెంబర్ అంటే మెంబర్షిప్ తీసుకున్నాను. ఎక్స్చేంజ్లో NSE ఎక్స్చేంజ్, BSE ఎక్స్చేంజ్, ఏదైతే MCX ఎక్స్చేంజ్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరినీ మెంబర్ అంటాం. కాకపోతే మనం వాడక పదం ఏంటి అంటే బ్రోకర్ అంటాం. ఈ బ్రోకర్ అని మనం ఎందుకు అంటాం అంటే బ్రోకరేజ్ కమిషన్ తీసుకుంటాడు, కొన్నప్పుడు తీసుకుంటాడు, అమ్మినప్పుడు తీసుకుంటాడు. జనరల్గా బ్రోకర్ అంటే ఏంది, బ్రోకరేజ్ తీసుకునేవాడు. ఈ బ్రోకరేజ్ తీసుకునేవాడిని బ్రోకర్ అనేది ఏంది, మన వాడిక పదంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు, మ్యారేజ్ బ్రోకర్లు ఉంటారు, షేర్ మార్కెట్ బ్రోకర్లు ఉంటారు, దళాలు. ఇది అదే అనమాట, పదమే దళాలు అంటే మార్వాడి పదం కాబట్టి. బొంబాయిలో దళాల్ స్ట్రీట్ అనేది ఒకటి ఉంది, తెలుగు రాష్ట్రంలో దళారి అంటే మధ్యవర్తిత్వం చేసేవాడిని దళారి అంటారు. అదే మార్వాడిలో దళాల్ అంటారు, దళాల్ స్ట్రీట్. బాంబేలో ఉంది దళాల్ బ్రోకర్లు. రైట్ బజార్ని దళాల్ స్ట్రీట్. ఇదంతా జనరల్ గా మనం బ్రోకర్. అయితే ఇప్పుడు ఈ సెబీ ఏదైతే ఉందో ఫిబ్రవరి నుంచి కొన్ని మార్గదర్శకాలు. 3-in-1 అంటే ఏం లేదు, సింపుల్ గా 3-in-1 అంటే 3 ఒకటేసారి. జనరల్ గా ప్రజెంట్ 2-in-1 ఉంది. 2-in-1 అంటే ఏం లేదు, ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్, దీంతో పాటు ఎడిషనల్ బ్యాంక్ అకౌంట్ అనమాట. దాన్ని 3-in-1 అంటే ఏంటిదంటే, ఒకప్పుడు IPOలు పబ్లికేషన్లు మనం అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి చెక్కులు పెట్టి బ్యాంకులో సబ్మిట్ చేస్తే 70 నుంచి 90 రోజుల తర్వాత మనకి సర్టిఫికెట్లు పోస్ట్లో రావటం, చెక్కులు రావటం, తీసుకుపోయి మనం బ్యాంకులో డిపాజిట్ చేయటం, చేసిన తర్వాత అది క్లియరెన్స్ కావటం. ఈ లోపల ఏమవుతుంది, ఎస్క్రో అకౌంట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ కంపెనీ అకౌంట్కి వెళ్తాయి ఫండ్స్ అన్ని. మనం చెక్ ఇష్యూ చేసినప్పుడు ఆ వడ్డీ ఎవరికి పోతుంది, ఆ కంపెనీకి పోతుంది. అయితే దానివల్ల ఏమవుతుంది, ఇన్వెస్టర్ 70 నుంచి 90 రోజులు బ్లాక్ అయిపోతున్నాయి. అంటే మన పైసలతోటి మనకు అలాట్మెంట్ రాకపోయినా మన పైసలు ఆ కంపెనీలో ఆగిపోతున్నాయి. ఇప్పుడు అది తీసేసారు, ASBA అంటారు, అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఈ అప్లికేషన్ ASBA అంటే ఏంటంటే, మీరు ఒక IPO కనుక పబ్లిక్ ఇష్యూ కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే మీ అమౌంట్ బ్లాక్ చేస్తారు.
అంతే తప్ప మీ అమౌంట్ తీసుకోరు. ఇప్పుడు మనం ఒక IPO అప్లై చేసినాం, స్విగ్గీనో లేకపోతే ఏదన్నా ఒక కంపెనీ లేటెస్ట్గా అనుకోండి, టాటా టెక్నాలజీస్ లాంటిదో ఇరెడా లాంటిదో ఏదో ఒక కంపెనీ ఏవైతే వచ్చినాయో అప్లై చేసినాం. అప్లై చేయగానే మీ అమౌంట్ ఏం చేస్తుంది అంటే బ్యాంకులో ఉందో లేదో చెక్ చేస్తుంది. బ్యాంకులో ఉంది ఏమంటే బ్లాక్ చేస్తుంది. ఈ బ్లాక్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది వాడుకోవడానికి మీకు వీలు కాదు. మళ్ళీ IPO ప్రాసెస్ అంతా అయిపోయినాక అన్బ్లాక్ చేస్తుంది. అంటే అలాట్మెంట్ వస్తున్నో షేర్లు ఇచ్చేస్తుంది ఆ అమౌంట్కి. మళ్ళీ మిగిలిన అమౌంట్ని మీ అకౌంట్లో అన్బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం అంటే ఏంది, మీరు 1 లక్ష రూపాయలకి అప్లై చేసారు, 1 లక్ష రూపాయలకి అప్లై చేస్తే అలాట్మెంట్ 15,000 రూపాయలకి వచ్చినాయి. 15,000 రూపాయలు 14,000 చిల్లర 15,000 ఉంటుంది మినిమం. అంతవరకు అమౌంట్ తీసుకొని అన్ని షేర్లు మీ డిమాట్లోకి జమ చేసి మిగిలిన అమౌంట్ అన్బ్లాక్ చేస్తుంది. సపోజ్ మీకు అలాట్మెంటే రాలేదు 1 లక్ష రూపాయలకి, మీ అమౌంట్ అంతా అన్బ్లాక్ చేస్తుంది, అంటే రిలీజ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మీరు ఎప్పుడైతే IPO అప్లై చేసారో ఆ అమౌంట్ బ్లాక్ అంటే ఆపేస్తారు వాడుకోకుండా. కానీ మన బ్యాంకులోనే ఉంటుంది కాబట్టి మన బ్యాంక్ ఏదైతే ఉందో వడ్డీ మీకే వస్తుంది. ఏదైతే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది బ్యాంకుని బట్టి, ఆ బ్యాంకులో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మీకే వస్తుంది. అంటే ఏంది, పేరు IPO అప్లై చేస్తాము, అలాట్మెంట్ వచ్చిందా, షేర్లు వస్తాయి, రేట్ వస్తే వస్తుంది. కానీ మన అమౌంట్కి మన అకౌంట్కే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ASBA IPOలో ఉంది. ఇప్పుడు సెబీ ఏం చెప్తుంది, అదే మాదిరి సెకండరీ మార్కెట్లో కూడా జరగాలి. సెకండరీ మార్కెట్ అంటే ఏంది, ఇప్పుడు మీరు మార్కెట్ పడుతుంది, మీ బ్యాంక్లో పైసలు ఉన్నాయి, మీ బ్రోకర్ దగ్గర కూడా మీ అకౌంట్లో జమ ఉంటాయి అమౌంట్. సపోజ్ మీరు కొందామని ఉటికినే ఉంది, లేదు అమ్మేసిండ్రు, పైసలు ఉన్నాయి, పైసలు బ్యాంకుకు పోవు, ఆ బ్రోకరు అకౌంట్లో మీ అకౌంట్లో సపోజ్ ఇప్పుడు ICICI అనుకోండి, HDFC అనుకోండి, యాక్సిస్ అనుకోండి, మోతిలాల్ అనుకోండి, ఏంజిల్ అనుకోండి, షేర్ ఖాన్ అనుకోండి, ఇండియా బుల్స్, ఏదో ఒక మీది ఒక డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ మీది ఉంది. అందులో మీరు కొన్ని షేర్లు అమ్మేసారు, పైసలు వచ్చినాయి, సమ్ అమౌంట్ 1 lakh ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఆ అమౌంట్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ పే ఇన్ పే అవుట్ అంటాం. పే అవుట్ పెట్టుకుంటే తప్ప బ్యాంకుకు రావాలి, కానీ అందులోనే ఉంటాయి. అయితే దానివల్ల ఏమవుతుంది, మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు సెబీ ఏం చెప్తుందంటే బ్రోకర్ దగ్గర ఉండొద్దు, పైసలు నీ బ్యాంకులోనే ఉండాలి. సేమ్ IPOకి మనం ఏదైతే సిస్టమ్ ఉన్నామో మీరు గనక కొనుక్కోదలుచుకుంటే షేర్లు సేమ్ ASBA సిస్టమ్ మాదిరి మీ అకౌంట్లోంచి బ్లాక్ చేయాలి. కొనుక్కున్నాం తర్వాత అంటే బ్లాక్ చేస్తారు, అంటే ఏంది, ముందు కొనుక్కోవటానికి, కొన్న తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఆ అమౌంట్ దానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకవేళ మీరు అమ్మే వరకు ఈ 3-in-1 అన్నమాట. అంటే ఏంది, మీ అమౌంట్ మీ బ్యాంకులోనే ఉంటుంది. డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లింక్. అయితే ఇవన్నీ ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం, నవంబర్, డిసెంబర్, జనవరికి అప్పటికి అన్ని బ్యాంకులు, అన్ని డిమాట్, ట్రేడింగ్ అకౌంట్లు అన్నీ సెంట్రలైజ్ అయితే, అంటే ఆ టైంకి క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్స్, పెద్ద పెద్ద బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని చేస్తున్నాయి ఇట్లే. అంటే ఏంది, సపోజ్ ఇప్పుడు మీది 3:30 లోపే మీరు కొన్నారు, మీ బ్యాంకులోంచి వెళ్ళిపోతాయి పైసలు. సపోజ్ అమ్మేసారు, 3:30 కావాలంటే తీసేసుకోవచ్చు, 3-in-1 అకౌంట్ అంటారు. అంటే ఏంది, ఈ నువ్వు పే అవుట్లతోటి పని లేదు, నువ్వు అమ్మేసినా నీకు కావాలంటే 3:30 మార్కెట్ అయిపోగానే డ్రా చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి కొన్ని, కాకపోతే ఇప్పుడు ఇంకా అందరూ కూడా చేయాలనేది రేపు ఫిబ్రవరి నుంచి స్టార్ట్. ఇప్పుడు మొత్తానికి ఈ న్యూస్ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్, ఎందుకంటే మన బ్యాంకులోనే ఉంటాయి, మన ఖాతాలోనే ఉంటాయి. ఇప్పుడు ఏమైతుందంటే బ్రోకర్ దగ్గర పైసలు ఉండవు, బ్రోకర్ దగ్గర పైసలు ఉండి వడ్డీ అతనికి పోతుంది, బ్రోకర్ కాడ మనం కొనట్లేదు, మార్కెట్ పడుతుంది కొందామని అనుకుంటావు, కానీ పైసలు మాత్రం ఆ బ్రోకర్ అకౌంట్ లో ఉంటాయి. బ్రోకర్ అకౌంట్ లో ఉంటే వడ్డీ రావట్లేదు మనకి. ఇప్పుడు వడ్డీ కూడా వస్తుంది మనకి, ఎప్పుడు మన అకౌంట్ లోనే ఉంటది. కొనుక్కుంటే పైసలు, అదే కొనుక్కుంటే షేర్లు వస్తాయి, కొనుక్కోలేదు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది అనమాట 3-in-1 బెనిఫిట్, స్టాక్ బ్రోకర్లకు అయితే కొంత అట్లని కాదు, వాళ్ళ పైసలు కావయ్యా, నీ పైసలు నీకు డబ్బులు మన దగ్గర ఉండాలి, అంతే. రైట్, నీ పైసలు నీ దగ్గర ఉండాలి. నువ్వు కొనుక్కున్నావా, షేర్లు ఉండాలి. నువ్వు కొనుక్కోలేదా, నీ ఖాతాలో పైసలు ఉండాలి. రెండే పద్ధతులు, క్యాష్ అండ్ క్యారీ. ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావా, షేర్లు ఉండాలి. కొనుక్కోలేదా, నీ దగ్గర పైసలు ఉండాలి. డబ్బులు ఎక్కడ ఉండాలి, బ్యాంక్ లో ఉండాలి.
అంతే తప్ప బ్రోకర్ దగ్గర ఉండదు. రైట్ రైట్ ఈ బ్రోకర్ దగ్గర ఉంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టు డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అందుకనే వాళ్ళు ఏమంటారు QSB, క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్. ఇక మనం ఏం చేయాలి అంటే ఎవరైతే మెయిన్ ఉంటారో కొంచెం బ్రాండ్ లీడింగ్ ఉన్నటువంటి బ్రోకర్ దగ్గరే మనం అకౌంట్ ఓపెన్ చేయడం సేఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి అప్డేట్ ఇచ్చారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.